అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బలూచిస్తాన్ స్వతంత్ర దేశమనే తమ డిమాండ్ ను మరోసారి ముందుకు తెస్తూ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రతి ఏడాది ఆగస్టు 11న బలూచిస్తాన్ స్వాతంత్ర దినోత్సవంగా నిర్వహించాలని పిలుపునిచ్చింది. అంతేకాకుండా బలూచిస్తాన్ స్వతంత్ర సార్వభౌమ దేశంగా అంతర్జాతీయ సమాజం గుర్తించాలని ప్రభుత్వాలు అంతర్జాతీయ సంస్థలకు విజ్ఞప్తి చేసింది. కొద్ది వారాల క్రితం పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ స్వాతంత్రాన్ని ప్రకటించినట్లు వెల్లడించిన ఈ సంస్థ ఇప్పుడు ఆ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు కూడగట్టే ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తోంది. పాకిస్తాన్ నుండి విడిపోవడం గురించి ప్రకటించిన కొన్ని వారాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును జరుపుకోవాలని కోరింది. బాలూచీలందరికీ ఈ రోజు జాతీయ ఐక్యతతో జరుపుకోవాలని, అంతర్జాతీయ సమాజాన్ని స్వాతంత్ర్యం పొందిన బలూచిస్తాన్ గుర్తించాలంటూ విజ్ఞప్తి చేసింది. బాలూచా విముక్తి నాయకుడు మిర్యూర్ బాలోచ్ బాలూచుల దేశమంతా స్వతంత్ర బాలూచిస్తాన్ జాతీయ పతాకాన్ని తమ ఇళ్లలో, మార్కెట్లలో, దుకాణాల్లో, విద్యా సంస్థల్లో, ఇతర ప్రజా ప్రదేశాల్లో ఎగురవేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఈ చారిత్రాత్మక రోజును ఉన్న ప్రాముఖ్యతను భవిష్యత్తు తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన చెప్పారు. బలూచిస్తాన్ గణతంత్రం ఆగస్టు 11న స్వాతంత్ర దినోత్సవంగా పరిగణిస్తోంది. ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటామని ప్రకటించింది. భారత ఉపఖండ విభజన కారణంగా ఈ ప్రాంతంలో దీర్ఘకాలిక ఘర్షణలు, అస్థిరత, ఉగ్రవాదం, ఆర్థిక అస్థిరత, రాజకీయ సంక్షోభాలు ఏర్పడ్డాయని పేర్కొంది. పాకిస్తాన్ విధానాలు ఈ ప్రాంతాన్ని మాత్రమే కాకుండా ప్రపంచంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేశాయని ఆరోపించింది. కాశ్మీర్ 1948 మార్చిలో బలూచిస్తాన్లో జరిగిన సైనిక చర్య, 1971లో ఈస్ట్ పాకిస్తాన్లో జరిగిన ఘర్షణ, జోర్దాన్లో పాకిస్తాన్కి సంబంధించిన కార్యకలాపాలు, సోవియట్ ఆఫ్ఘన్ యుద్దం, 1998లో చాకై జిల్లాలో జరిగిన అణు పరీక్షలు, సెప్టెంబర్ 11కి అనంతరం జరిగిన సంఘటనలు ఈ ప్రాంతంలో అస్థిరత, ఘర్షణ, రక్తపాతం కలిగించాయని మిర్యూర్ బాలోచ్ పేర్కొన్నారు.